నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. ప్రకృతి ప్రసాదించిన అద్భుతం, మన దేశానికి రక్షణ కవచం. ఆ హిమాలయాలు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. సాధారణంగా ఈ టైంలో తెల్లటి మంచు దుప్పటి కప్పుకోవలసిన పర్వతాలు ఇప్పుడు మట్టి కొట్టుకుపోయి బోడి గుట్టల్లా దర్శనమిస్తున్నాయి. ఉత్తర భారతం గడ్డకట్టే చలితో వణుకుతున్న పర్వతాల్లో మాత్రం మంచు జాడ లేకపోవడం ఇప్పుడు సైంటిస్టులను కలవరపెడుతోంది. అసలు ఈ హిస్టారిక్ స్నో డ్రౌట్ వెనుక ఉన్న భయంకరమైన నిజాలేంటి? దీనివల్ల మనకు రాబోయే ముప్పెంత? ఈ స్టోరీలో చూద్దాం. హిమాలయాల్లో ఇప్పుడు ఒక వింతైన భయంకరమైన పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా తెల్లగా మెరిసిపోవాల్సిన పర్వత సానువులు ఇప్పుడు ఎండిపోయిన బ్రౌన్ కలర్లో నిస్తేజంగా కనిపిస్తున్నాయి. దీనినే సైంటిస్టులు స్నో డ్రౌట్ అని పిలుస్తున్నారు. గత 5 ఏళ్లుగా హిమాలయాల్లో కురుస్తున్న మంచు సగటు కంటే చాలా తక్కువగా ఉందని లేటెస్ట్ రీసెర్చ్ చెబుతోంది. 1980 నుంచి 2020 మధ్య ఉన్న యావరేజ్ మంచుతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితి చాలా దారుణంగా మారింది. అసలు ఈ మంచు లేకపోవడం వల్ల వచ్చే రియల్ డేంజర్ ఏంటి? హిమాలయాల నుంచి ప్రవహించే సింధు, గంగా, బ్రహ్మపుత్ర వంటి జీవనదులకు ఈ మంచు కురవడమే మెయిన్ సోర్స్. ప్రతి ఏడు పడే మంచు పొరలు నిదానంగా కరిగి నదుల్లో నీరు వస్తుంది. కానీ ఇప్పుడు ఆ న్యాచురల్ రీఫిల్ ఆగిపోయింది. మంచు మాయమైతే మన దేశానికి వాటర్ సెక్యూరిటీ ఉండదు. రైతులు సాగునీటిని కోల్పోతారు. నగరాల్లో తాగునీటి ఎద్దడి వస్తుంది. చివరికి హైడ్రో పవర్ గ్రిడ్లు కూడా కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. ఇక్కడ ఒక విచిత్రమైన పారాడాక్స్ కనిపిస్తోంది. మైదాన ప్రాంతాల్లో అంటే ఢిల్లీ, గురుగ్రామ్ వంటి చోట్ల చలి చంపేస్తుంది. సోమవారం ఢిల్లీలో 3 డిగ్రీలు రికార్డైతే గురుగ్రామ్లో ఎముకలు కొరికే 0.6 డిగ్రీల చలి నమోదైంది. కానీ పర్వతాల్లో మాత్రం చలి ఉన్నా మంచు పడడం లేదు. గ్లోబల్ వార్మింగ్ వల్ల వాతావరణం మారిపోయి మంచు పడాల్సిన చోట వర్షం పడుతోంది. పడ్డ కొద్దిపాటి మంచు కూడా నిలవకుండా వెంటనే కరిగిపోతోంది. హిమాలయాల శిఖరాలు నగ్నంగా మారిపోవడం అంటే అది కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదు, అది కోట్లాది మంది ప్రజల మనుగడకు సంబంధించిన ముప్పు. ప్రకృతి రాస్తున్న ఈ కొత్త క్లైమేట్ హిస్టరీ భవిష్యత్తులో ఎలాంటి విపత్తులకు దారితీస్తుందో అని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనం ఇప్పటికైనా మేల్కొనకపోతే హిమాలయాల్లో ఆ తెల్లటి మంచు మళ్లీ తిరిగి రాకపోవచ్చు.